మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అమ్మ నాయన లేరంట, అనాథ అన్నట్టే లెక్క. అమ్మమ్మ కాడ బతుకుతుందంట. అమ్మమ్మ కాడ బతుకుతున్న ఒక మైనర్ అమ్మాయి పైన ముగ్గురు దుండగులు 24 గంటల పాటు అత్యాచారం చేసిరంటుల్లా. ఫస్ట్ ఏమో బిర్యానీ ప్యాకెట్లల్లా అదేంది మత్తుగోళీలు కల్పించారంట. బిర్యానీ తినబెట్టారంట. బిర్యానీ తినబెట్టి చిన్న మత్తులకు జారుకోగానే ఆ ముగ్గురు, ఈ మైనర్ అమ్మాయి పైన ముగ్గురు అత్యాచారం చేసిరంట. ఆ పైన 12 గంటల రాత్రి ఏమో మళ్ళీ అంత మెలకొచ్చిందంట అమ్మాయికి. మెలకొస్తే ఆ పైన మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్. 12 గంటల రాత్రి మళ్ళీ మద్యం తాగించి మళ్ళీ అమ్మాయి పైన రెండోసారి మళ్ళీ గ్యాంగ్ రేప్ చేసిరంట. ఆ తర్వాత తెల్లారుజామున ఇక నేను పోతా, నీ కాలు మొక్తా ఏలు మొక్తా, నా ఒళ్ళు అయితే లేదు, నేను పోతాను, మా ఇంటికి నన్ను పంపిరానంటే అట్ట కూడా పంపించకుండా కత్తులతోటి బెదిరించి మరి అమ్మాయి పైన అత్యాచారం చేసిరట. చూడురి కథ. అమ్మ ఇద్దరు లేరంట. వాళ్ళకి ఏదో చిన్నపాటి గొడవలు వచ్చి అయ్యమ్మ విడిపోయిరంట. అయ్యమ్మ విడిపోతే ఈ అమ్మాయిని అమ్మమ్మ జాదుకుంటుందంట నార్సింగ్ దగ్గర, హైదరాబాద్ నార్సింగ్ దగ్గర అమ్మమ్మ జాదుకుంటుందంట. 8వ తరగతి చదువుతుంది ఈ అమ్మాయి. 8వ తరగతి చదువుతుంటే ఈ అమ్మాయికి ఓడు చిన్నపాటి పరిచయం అయిందట. పరిచయం అయితే ఆడు చార్మినార్ పోయి షాపింగ్ పోదాం అనగానే ఆ షాపింగ్ చేసిరంట. చార్మినారు, మక్కా మసీద్ అవన్నీ చూసిరంట. అవన్నీ చూడంగానే ఆడేం చేసిండట, ఈ బయటవాయి గాడు ఇంకో ఇద్దరిని కలుపుకొని ఇగో ఈడు ఈయన పేరు ఇమ్రాను, ఈయన సోపతి గాడు, ఈయన ఆన్ సోపతి గాడు, ఈడు మేమంతా మంచి క్లోజ్ ఫ్రెండ్స్, మేమంతా నీకు చేదోడు బాదోడుగా ఉంటాం, ఏం భయపడకు అని అమ్మాయిని నమ్మవలికిరంట. సరే కదా, ఇక ఈడు అమ్మాయి ఈయనమ్మటే ఉంది కదా, ఈయన దోస్తులే ఆలు కదా అనుకొని ఆ అమ్మాయి జరంతా సనువుగా ఉందంట. అక్కడక్కడ మక్కా మసీదులు, చార్మినారు అవి ఇవి చూసిరంట. చూడంగానే ఇంత బిర్యానీ కట్టుకొని చిన్నగా ఆకలి అవుతుంది, అన్నం తిందామని వెళ్ళిరంట. ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయట చెంగిచెర్ల దగ్గర. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక గిసోంటి ఆడికే పక్కన వస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టిరు. ఒక గిట్టుదని వేసి పెడతారు, తాగుతందుకు తింటందుకు గిట్లా ఉత్తపుణ్యానికి అమ్మాయిల పైన అత్యాచారం చేస్తానికి అక్కడ వస్తున్నట్టున్నాయి. అదేంది మన చెంగిచెర్ల దగ్గరికి అయిపోయిరంట. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోయిరంట. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోయి చిన్నగా ఈ అమ్మాయికి ఇంత బిర్యానీ పెట్టిరంట. వాళ్ళు వేరే ప్యాకెట్ తిన్నారు, ఈ అమ్మాయికి ఒక ప్యాకెట్ ఇచ్చిరు. ఇక మా వాళ్ళే కదా మనోళ్ళే కదా అనుకొని ఈ అవంశ 8వ తరగతి అంటే పెద్దగా ఆమెకి ఏం నాలెడ్జ్ ఉంటుంది, పెద్దగా నాలెడ్జ్ ఉండదు. ఈ అమ్మాయి ఆ బిర్యానీ తిన్నదంట. ఆ బిర్యానీ తినగానే చేయి కడుకుందో లేదు, జర నిద్ర వస్తుంది అన్నట్టు ఇక నిద్రపోయింది. కథ మత్తులోకి జారుకొని పోయింది. మత్తులోకి జారుకొని పోగానే ఈ ముగ్గురు బట్టవాయి బాడ్కావులు ఈ అమ్మాయి పైన మృగాల కంటే ఎక్కువ ఈ అమ్మాయి పైన అత్యాచారం చేసిరట. అత్యాచారం చేయగానే ఆ తర్వాత 12 తర్వాతనో 1కు అర్ధరాత్రి పూట మళ్ళీ మెలకొచ్చిందట. మెలక రాగానే ఏడ్చుకుంటూ ఉండి నన్ను ఏం చేస్తున్నారు మీరు ఏం కథ అనగానే మళ్ళీ బలవంతంగా మద్యం తాగించిరంట. బలవంతంగా మద్యం తాగించి ఆ తర్వాత మళ్ళీ కత్తులతోటి బెదిరించి మళ్ళీ తెల్లం దాకా ఆమె పైన అత్యాచారం చేసిరంట. ఆ పైన తెల్లారుజామున ఇక నన్ను నేను ఇంటికి పోతా, నా వల్ల అయితే లేదు, నాకు ఇబ్బంది అవుతుంది, నేను వెళ్ళిపోతానంటే మళ్ళీ కూడా బెదిరించి అమ్మాయిని మొత్తం 24 గంటల పాటు అమ్మాయి పైన క్రూరంగా దారుణంగా అత్యాచారం చేసిరంట. చూడు కథ. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, ఈ అమ్మమ్మనంట అరే నా బిడ్డ ఇంకా ఇంటికి రాకపోయి ఇంకా ఎక్కడవా అనుకొని ఆ దోస్తులకు వాళ్ళకి ఇలా అడిగిందంట. ఎవరిని అడిగినా కానీ మా దగ్గర రాలేదు అని అడిగారట. అరే స్కూల్కి అని పోయింది, పొద్దుగాల పోయింది, ఇప్పటిదాకా పత్తకు లేకపోయా, పొద్దుకి చీకటైపోయి ఇంకా రాకపోయా అనుకొని ఎవరిని అడిగినా కానీ దొరకపోయేసరికల్లా చిన్నగా నార్సింగ్ పోలీసు వాళ్ళకి అడిగి పోయిందట. నార్సింగ్ పోలీసు వాళ్ళకి అడిగి పోయి సార్ నా మనవరాలు గిట్ట సంగతి గిట్లా పోయింది సార్, ఎక్కడ పోయిందో పత్త దొరకలేదు సార్ అంటే, అమ్మ నిన్నమానమని అమ్మ మీ మనవరాలు ఓతుడు ఫోన్లకి ఇలా మాట్లాడిందంటే, సార్ ఓతుడు మాత్రం ఫోన్ అయితే మాట్లాడుతుంది, నేను 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఫోన్ అయితే మాట్లాడుతుంది సార్ అని చెప్పిరంట. సరే ఆ ఫోన్ నెంబర్ ఇక్కడి అనగానే ఫోన్ నెంబర్ ఇచ్చిరంట పోలీసు వాళ్ళకు. ఆ పోలీసు వాళ్ళు ఏం చేసిరు, ఆ ఫోన్ నెంబర్ని చిన్నగా ఎక్కడెక్కడ ఉంది ఏం కథ అని ట్రేస్ చేసి చూసిరంట. చూస్తారకల్లా ఇదేంది చెంగిచెర్ల దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉన్నట్టు పోలీసు వాళ్ళకు లొకేషన్ చూపించిందట. ఏమంటే పోలీసు వాళ్ళు దన్నం అంటే ఆడికి పోయిరంట. ఆడికి పోయేసరికల్లా ఈ బట్టవాయి బాడికావులు ఆ అమ్మాయి ఆ రూమ్లో ఉన్నారట. ఈ అమ్మాయి చాలా ఏమంటారు దీనంగా ఘోరంగా పడి ఆడ ఉందంట. మరి అమ్మాయి పైన ఒంటి పైన బట్టలు ఉన్నాయా లేవా కూడా మనకు తెలియదు. అంత దీనంగా అమ్మాయి అక్కడ ఉందంట. వీళ్ళు మద్యం తాగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వీళ్ళ సోకుల వీళ్ళు ఉన్నారట. పోలీసులు దర్వాజా కొట్టంగానే నోరెళ్ళ పెట్టిరట. ఇద్దరు దొరికిరు, ఒకడేమో పరారయ్యిండట. ఒకడేమో పరారయ్యిండు.
ఇక పరారైన కోసం అయితే దోలాడుతురు. వాళ్ళ పైన కేసులు పెట్టి అయితే లోపడేసారు. పోక్సో చట్టం అని, లేకపోతే కిడ్నాప్ అని, లేకపోతే ఇంకా వేరే రకాల చట్టాలు ఉంటాయి కదా, అలాంటి రకాలుగా వాళ్ళ పైన అయితే కేసు అయితే వేసిరట. చూడూరి కథ. అభం శుభం తెలియని 8వ తరగతి అమ్మ అయ్య లేరు, అమ్మ అయ్య ఇద్దరు లేరు. గసంటి అమ్మాయి పైన గిసొంటి పని చేసిరు. సో ఇంటి బాడకావులు భూమి మీద ఏమక్కర కుడతారో ఎందుకు కుడతారో ఏం అర్థం కానీ ముచ్చట. 8వ తరగతి అమ్మాయి అంటే ఎంత చిన్నగా ఉంటుందో చెప్పురిగా. గా చిన్న అమ్మాయి పైన ముగ్గురు లైంగికంగా దాడి చేసి ఆగమాగం చేసిరు. మద్యం తాగించి బాలిక పైన గ్యాంగ్ రేప్. ముగ్గురు నిందితులు, వారిలో 2 మైనర్లు అంట. మైనర్లు ఎట్టయితారు ఈ బాడకావులిగా? మైనర్లు ఎట్టయితారు వాళ్ళు చెప్పురి. గిసవంటి పని చేసినాక మైనర్లు అవుతారా? మైనర్లేదు బీరలేదు, వీళ్ళని పట్టపగలు ఉరిదీయాలి. 2 మైనర్లు చార్మినార్ నుంచి ఆటోలో ఎక్కించుకొని చెంగించెర్ర దాకా తీసుకుపోయారంట. అక్కడ ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అత్యాచారం. స్కూల్కి అని చెప్పి స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళిన బాలిక. అక్కడ ఆమెకు మరో 2ని పరిచయం చేయించిన బాలుడు. 2 నిందితులను అదుపులో మరో బాలుడు పరారిలో ఉన్నాడంట. చూడురు కథ. 16 ఏళ్ల బాలికకు 3 మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లి ఆమె పట్ల దారుణానికి ఒడిగట్టారు. బలవంతంగా మద్యం తాగించి కత్తులతో బెదిరించి రాత్రంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చెంగిచెర్లలో ఈ ఘోరం జరిగింది. ముగ్గురు నిందితుల్లో 2 మైనర్లు ఉన్నారు, నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం నార్సింగ్ పరిధిలో ఓ కాలనీలో వాచ్మెన్ కుటుంబం నివాసం ఉంటుంది. వారి మనవరాలు 16 ఏళ్ళు ఉంటుందంట. ఇంట్లోనే ఉంటూ 9వ తరగతి చదువుకుంటుంది. 8దో 9దో చదువుతుంది. వాచ్మెన్ కుటుంబం గతంలో తలాబ్కట్ట ప్రాంతంలో ఉండేది. ఈ నెల 7 తారీఖున బాలిక షాపింగ్ కోసమని తమ సంబంధీకుల వెంట నార్సింగ్ నుంచి చార్మినార్ మదీనాకు వెళ్ళింది. అక్కడ తలాబ్కట్టలో ఉన్న రోజుల్లో పరిచయం ఉన్న బాలుడు 16 ఏళ్ళే ఉంటాడంట. 16 ఏళ్ళు ఉంటాడు. వానితోటి ఆమెకు కనిపించాడు. పాత స్నేహితులు కలవడంతో 2 మాట్లాడుతున్నారు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. సరిగ్గా వారం రోజుల నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. 16న ఉదయం 8:30 బడికి పోతున్నానని ఇంట్లో చెప్పిన ఆమె ఆ బాలుడిని కలిసేందుకు చార్మినార్కు వెళ్ళింది. అక్కడ అతడితో కలిసి షాపింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ బాలుడు తన 2 స్నేహితులకు ఆమెను పరిచయం చేశాడు. ఆ 2లో ఒకడు తలాబ్కట్టుకు చెందిన 21 ఏళ్ల ఇమ్రాన్ ఉన్నాడు. షాపింగ్ ముగిశాక బాలికను బిర్యానీ తినిపించిన ఆ 3 మాయమాటలు చెప్పి ఓ ఆటోలో ఎక్కించుకొని చెంగిచెర్లకు వెళ్ళారు. అక్కడ ఇమ్రాన్ తల్లిదండ్రులకు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆసరగా చేసుకొని నేరుగా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ బాలికతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉదయం స్కూల్కు అని వెళ్ళిన బాలిక చీకటి పడ్డాక కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. చివరికి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సాంకేతిక ఆధారాలతో చెంగిచెర్ల పరిధిలో ఉన్నట్టు బాలికను గుర్తించారు పోలీసులు. ప్రత్యేక బృందం అక్కడికి వెళ్ళి బాలికను డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి పోలీసుల రాకను గమనించిన ఓ బాలుడు అక్కడి నుంచి పరారయ్యిందట. పోలీసులు రాగానే ఎంతో కొంత సౌండ్ అవుతుంది కదా, అక్కడి నుంచి ఒకటి పత్త లేకుండా విక్కపోయిందట. ఇమ్రాన్ను మరో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ను రిమాండ్కు, బాలుడిని జునైల్ హోంకు తరలించారు. బాలికను రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ రికార్డు చేసి మరింత లోతుగా విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాగా 3 నిందితులు తలాబ్కట్టుకు చెందిన వారేనని, చిన్న దొంగతనాలకు పాల్పడేవారని. వీళ్ళు చిన్న దొంగతనాలు పాల్పడుతోళ్ళంటే వీళ్ళు మొత్తం టపోర గ్యాంగ్ ఇదంతా తెలిసింది. నిందితుల్లో ఇమ్రాన్పై రేన్ బజార్ స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నట్లు ఇప్పటి వరకు 8 కేసులు ఉన్నట్టు తెలిసిందట. ఈ ఇమ్రాన్ అంటోని పైన 8 కేసులు ఉన్నాయంట. ఈడు లంగా దొంగ బయటపై పాడుకోవు. ఈయన సోపతిగాళ్ళు వాళ్ళు ఆ ఉత్త పుణ్యానికి ఆ బుడ్డ పొలం తీసుకొని పోయి 24 గంటలు ఆ అమ్మాయి పైన సామూహిక అత్యాచారం చేసి కత్తులతోటి బెదిరించి మద్యం తాగించి వీళ్ళు తాగుకుంటా అమ్మాయికి మద్యం తాగించినట్ట. చూడు కథ. గింత ఘోరం ఉంటుండొచ్చు నానులైనన్న. గిసొట్టోళ్ళ కాడ ఏమైతుండొచ్చు. గాడ ఎన్కౌంటర్ చేసిరు, గీడ ఎన్కౌంటర్ చేసిరు, గాడ గదైంది గీడ గది. గిసవంటి లంగ దొంగ బట్టవాయి సన్నాసుల పైన ఎన్కౌంటర్ చేస్తే ఏం నష్టం లేదు. ఓ పోలీస్ సార్లు ఇసవంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఏం పాపం లేదు. మా అమ్మ కానీ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం జనాలంతా చూస్తున్నాగానే పిట్టలు కాల్చినట్టు కాల్ చేస్తే ఇంకోటి గిసోటి పని చేయకుండా ఉత్సపడుతుంది కొడుకులకు. కానీ ఇక ఈ కేసుని ఇక ఇన్ని రోజులు గుంజులు మైనర్లు వాళ్ళు మైనర్లు ఎట్టయితారు చెప్పురు. ఇక అమ్మాయి పైన అత్యాచారం 24 గంటల పాటు పలుమార్లు చేసిరు, ఒకసారి కూడా కాదు.
మరి గసవంటి బాడకావులు మైనర్లు అంటే ఎటపాడైతే చెప్పురిగా దయచేసి తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకొని పోలీసు వాళ్ళు పట్టించుకొని ఇసవంటి ఆ ముగ్గురు ఉండు కదా ఇద్దరైతే దొరికిరు ఇంకొకరు దొరకలే ఆడ ఎక్కడ పోతాడు భూమి గుచ్చుకొని ఎక్కడ పోడాడు కానీ ఈ అమ్మాయికి బాగా అయినాక ఏది రికార్డుతో సహా మొత్తం తీసుకొస్తాను కదా ఆ లోపు ఈ ముగ్గురిని పిట్టలు కాల్చి ఎన్కౌంటర్ చేస్తే ఏం పాపం ఉండదు మా అమ్మగాని ఎన్కౌంటర్ చేసే ఉపాయం చేయరు వీళ్ళని